నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, బీజాక్షరం ప్రతి ఒక్క గురువు వాళ్ళు బయట చెప్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు మీరు. సో అది బయట చెప్పుకోకూడదు అని అన్నారు, మీరు అంటున్నారు. సో దాని విశిష్టత ఏంటి, ఎందుకు బయట చెప్పుకోకూడదు, మా కోసం ఒకసారి తెలియజేయండి గురుగారు. సంతోషం తల్లి. పూర్వము అర్జునుడికి యుద్ధ విద్యలు నేర్పించిన వ్యక్తి ఎవరమ్మా? ద్రోణాచార్యుల వారు. అవునా? ద్రోణాచార్యుల వాళ్ళని చూసి ఏకలవ్యుడు అర్జునుడికి నేర్పిస్తూ ఉంటే అర్జునుడి కంటే శక్తివంతుడు అవుతాడు. అవును. అప్పుడు ఏం చేశాడు? బొటన వేలు తీసేస్తాడు. ఓకే. ద్రోణాచార్య వాళ్ళు అడుగుతారు, అంటే గురుముఖత లేని విద్య నలభ్యతే అనేది శాస్త్రం ఒకటి. కాకపోతే కొంతమంది దీన్ని వేరే రకంగా ఆలోచిస్తారు. కానీ ధర్మ ప్రకారంగా పోవాలి అనుకుంటే గురోర్ముఖత విద్య నలభ్యతే సర్వదా సర్వరక్షణైవ గురుముఖత స్వయంకృత అన్నారు. అంటే ఈ వీడియోలలో బీజాక్షరాలు చెప్తున్నారు చాలామంది. అంటు స్త్రీలు ఉంటారు, అంటే నెలసరి ఉన్న ఆడవాళ్ళు. అనుకోకుండా వారి చెవుల పడుతుందా అది బీజాక్షరం? అవును, పడుతుంది. ఒకటి. రెండవది, ఎవరైనా ఇంట్లో మరణించిన వాళ్ళు దశదిన కర్మల్లో ఉంటారు, వాళ్ళకి ఏం బోర్ వచ్చినప్పుడు ఏం చేస్తారో అది పెట్టుకొని చూస్తూ ఉన్నారు, అప్పుడు వాళ్ళ చెవులు కూడా పడుతుంది. అవునా? చుట్టుపక్కల ఎన్నో రకాల స్థితిగతులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా బీజాక్షరం ఎలా ఎప్పుడు ఉపదేశించాలి అనేది మనకు శాస్త్రంలో వెల్లడించింది. నీవు బీజాక్షరాన్ని బయటికి చెప్పాలి అంటే బీజాక్షరానికి ఉపదేశం తీసుకునే వాడెవడైతే ఉన్నాడో వాడికి జాతక బలము ఉండాలి, గ్రహచార బలము ఉండాలి, మాస బలము ఉండాలి. బీజాక్షరాలకు కూడా మాస బలము, యుక్త బలాలు ఉండాలి. నీ ఉంటున్నటువంటి స్థితిగతులకు ప్రతి ఒక్కటి అంచనా వేసుకొని ఎప్పుడూ అమావాస్య రోజున కానివ్వండి, లేకపోతే గ్రహణాలు వచ్చిన సమయంలో మాత్రమే బీజాక్షరము, అది కూడా ఎలా ఒక నదీ తీరంలో ఇంత లోతుగా మునిగేసి ఉపదేశం తీసుకునేటువంటి వారు పూర్వం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి, ఒక్కొక్క సందర్భంలో వీడియోలో బీజాక్షరాలలో వీళ్ళు వినేది వింటున్నారు, తర్వాత పలకడంలో ఉచ్చారణ తప్పు మారుతుంది. పూర్వము ఏంటి అని అంటే ఒక విధం ఉంది తల్లి. ఏమని అంటే ఓం నమో వర్ణరూపాయ క్రీ మమ ధర్మపత్ని రక్షయ రక్షయ అనే బదులు భక్షయ అన్నాడు. అంటే అర్థమైంది అక్కడ, నా భార్యను రక్షించవయ్యా అని చెప్పేసి అని రక్షయ అంటే ఇక్కడ వీడు ఉచ్చారణో భక్షయ అంటే నా భార్యను తినేసేయి అని అన్నాడు. అక్షర దోషాలు, ఈ అక్షర దోషాలు రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడు ఇంతవరకు మనం పోవాల్సిన అవసరం లేకుండా ఇంకో విషయం అడుగుతాయి. స్కూల్ ఉంది తల్లి, ఎందుకోసం పెట్టారు? చదువుకోవడం కోసం. ఎలా వస్తుందా చదువు? గురువుల ద్వారా వస్తున్నది. అదే బయట ఉండి కూర్చున్నవాడు ఎగ్జామ్లో పాస్ అవుతున్నాడా? లేదు. వినని వాడు ఆ ఎగ్జామ్లో ఆ లెసన్ ఆన్సర్ కూడా రాస్తున్నాడా? లేదు. అక్కడే ప్రత్యక్షంగా ఒక క్లాస్ జరుగుతూ ఉంటే ఆ క్లాస్ దగ్గర కూర్చొని దాన్ని ప్రతి ఒక్కటి వివరించేటట్టుగా ఉంటుంది. అవునా? ఎప్పుడైతే వీడు క్లాసు తప్పిండో అప్పుడు ఏమైంది వాడికి? ఆ లెసన్ మీద అవగాహన ఉందా? అవును, ఉండదు కదా. అందుకోసమే ఏదైనా సరే గురుముఖత లేని విద్య ఎప్పుడైనా ఉండదు, విడిపోతుంది. ఈ వీడియోల్లో చూసి ఏదో చేసి ఇంకో విషయం ఇందులో ఇంకోటి చెప్తా. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని బీజాక్షరాలను వాళ్ళు స్వతహాగా నిర్ధారించి రాసేసి వాళ్ళకు నోటికి ఏది వస్తే అవి బీజాక్షరాల కింద చెప్పేస్తున్నారు కొంతమంది. అది నువ్వు నిజమే అనుకొని తీసుకుంటు ఉపదేశాలు చేసుకొని దాన్నే మంత్ర ఉచ్చారణలో పెట్టుకుంటున్నావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీజాక్షరాలు అంత తొందరగా తెలిసిన ఏ వ్యక్తి కూడా బయటికి ఇవ్వడు. ఓకే. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు మా దగ్గరికి ఉపదేశాలకు నా దగ్గరికి వందల మంది వస్తారు. నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చా, కొంతమందికి అయితే ఇచ్చా. ఎందుకు? వాడు నిత్య సంధ్యావందనం చేసేవాడా, నిత్య అగ్నిహోత్రుడా కాడా, ఇవన్నీ చూడాలి. పైగా ఒక వ్యక్తి ఇప్పుడు నువ్వు 10th క్లాస్ ఉంది తల్లి, 10th క్లాస్ వరకే కాదు, ఒక MBBS చేయాలనుకుంటున్నావు,
ఎంబీబీఎస్ చేయాలంటే ఫస్ట్ క్లాస్లో అయిపోతుందా ఫస్ట్ క్లాస్? లేదు. ఎప్పుడు రావాలి వాడు ఎంబీబీఎస్కి? డిగ్రీ అయిపోయిన తర్వాత 10th అయిపోవాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత వాడు అప్పుడు ఎంబీబీఎస్లోకి రావాలి, అది మొత్తం పూర్తి చేయాలి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అవును. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు వాడు సొంత హాస్పిటల్ పెట్టుకోవాలి. అవునా? అంటే ఒక మంత్ర సాధన చేయాలంటే నీకు పురోగతి ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి అక్షర దోషాలు ఉన్నాయా లేవా అనేది గురువు దగ్గర ఉండి నేర్చుకొని తర్వాత వెళ్ళాల్సిందే. ఈ వెంటనే వచ్చిన వాళ్ళకు కూడా ఏ గురువు వెంటనే ఉపదేశాలు ఇవ్వడు తల్లి. నిజంగా వీడు చేస్తాడా చేయడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరీక్ష పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎలాంటి పరీక్షలు అంటే అది చెప్పడానికి కూడా బాగోదు. కానీ వాడు ఎందుకు అనంటే వీడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా, బీజాక్షరం నేర్చుకుంటున్నా అంటాడు. ఈ బీజాక్షరంలో వాడు మంచికి పోతున్నాడా చెడుకు పోతున్నాడా 2 వెతికి వాడిని చూసి వాడి యొక్క స్థిరోగతి పూర్తిగా అర్థం చేసుకున్నాక పర్లేదు వీడు ఆగగలుగుతాడు, వీడు మంచి చేయగలుగుతాడు, వీడికి ఉపదేశం ఇవ్వవచ్చు అనే రీతిలో చూసి అప్పుడు ఉపదేశాలు ఇస్తారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మీరు ఉపదేశాలు చెప్పేస్తున్నారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అట్లా ఉంటారు, మీరు గొప్ప వాళ్ళు అవుతారు, ధనాన్ని ఆకర్షించి మీ ఇంట్లోకి వచ్చి కూర్చోదు అనుకుంటే ప్రతి ఒక్కరు నేను అది చేశా నాకు ఇది జరగల అని తిట్టుకుంటున్నారు. అవసరమా అండి మీకు ఆ బీజాక్షరాలు బయటికి చెప్పుకోవడం? దయచేసి అలాంటివి చెప్పకండి, జనాలను మభ్యపెట్టకండి. ఇక బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించి చెప్తున్నాను, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. పక్క వాళ్ళు ఎవ్వరు వచ్చి మనల్ని కాపాడరు. అన్యథా నేనన్నా తప్పు మాట్లాడితే అన్యథా భావించకుండా క్షమించండి. తప్పకుండా గురుగారు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.